ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ రాధిక వ్లాగ్స్. ఈరోజు మీకు మల్టీగ్రెయిన్ నూడిల్స్ చూపిస్తున్నాను. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పెట్టి ఇందులో మనం నూడిల్స్ వేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ నూడిల్స్ చాలా బాగుంటాయండి. ఇది చాలా అంటే చాలా బాగుంటాయి. నేను మా బాబు కోసం ఇప్పటికీ 4 టైమ్స్ చేశాను. మా బాబుకి బాగా నచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అండి. రెండు బిల్లలు ఉన్నాయి, 2 వేసేస్తున్నాను. చూడండి, ఇందులో మనం కొంచెం ఆయిల్ వేద్దాము. ఎందుకంటే ఆయిల్ అంటుకోకుండా ఉండాలి కదా. నూడిల్స్ అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కడాయి పెట్టాను కదా, ఆ నూడిల్స్ అయ్యేసరికి మనం ఆయిల్ వేసి ఇందులోకి మనం చూడండి క్యారెట్, ఆనియన్ ఇవి 2 ఇందులో వేసేస్తాము. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకున్నాము. చూస్తారు కదా, పసుపు వేసాను. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇంకా ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు, కానీ మా బాబు తినడానికి నేను వేయట్లేదు. కొత్తిమీర కూడా వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను తగినంత. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు మనము, ఎందుకంటే సాల్ట్ తక్కువ వేసుకొని టేస్ట్ చూసి మళ్ళీ వేయచ్చు, కానీ ఎక్కువైతే కష్టం. అంతే అంటారా కాదంటారు. ఆల్రెడీ మాకు నూడిల్స్ మసాలా ఇస్తాడు కాబట్టి కారం చూసుకుంటూ వేయాలండి. కారం చాలా స్పైసీగా ఉంది. చూసారా, చూడండి ఇక్కడ చూస్తున్నారా, ఇది నూడిల్స్ ఇక్కడ ఉడుకుతున్నాయి. ఇవి చూస్తున్నారు,
చూడండి, అవి మంచిగా చూడండి ఫ్రెండ్స్. వీటిని మనం వడగడదాము. చూడండి, అవి మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిలో వడగడతాను నేను. చూడండి, నేను ఇలా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీటిని మసాలా వేస్తా. అదేంటిది మరి ఇంట్లోనా? చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులోనే మనకు నూడిల్స్కి ఇచ్చాడు కదా, అది వేస్తున్నాను. ఒక ప్యాకెట్ ఇస్తాడు, కానీ మనం ఒకటి వేయద్దు, చాలా ఘాట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసినాం కాబట్టి చూసుకుంటూ వేయాలి. నేను మీకు న్యాచురల్గానే రాగి నూడిల్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను. నేను కలర్లు అవి అవి యాడ్ చేయట్లేదండి. జస్ట్ నూడిల్స్ అవి వాళ్ళు ఇచ్చిన మసాలా పొడి, మన ఇంట్లో ఉప్పు కారం అంతే. జస్ట్ అది చాట్ మసాలా లాగా ఉందండి వాళ్ళు ఇచ్చింది, అంతే. మా బాబుని టేస్ట్ చూడమంటాను. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి నూడిల్స్. చూసారా, మంచిగా అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో పెడదాము. చూడండి, చూసారా, నేను కలర్ ఏమి యాడ్ చేయలేదు. చూడండి, న్యాచురల్గానే చూడండి మీరు. నేను ఇవి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూసి తిని. చూడండి ఎంత వేడిగా ఉందో. స్క్రీన్ పెద్ద వస్తలేదు చూడండి. ఇక ఆ మసాలాతోటి టేస్ట్ మాత్రం బాగుందండి, సూపర్గా ఉంది. మా బాబు కోసం అని చేశాను కదా, కానీ నాకే తినాలనిపిస్తుంది. మా బాబుకి పెడతాను ఇప్పుడు. చెప్పినాను ఎట్లుంది. చూసారండి, ఎక్కడ నేను తింటున్నాను. నాకు ఏదో తినిపించకూడదు. చూడండి, అసలు వదలలేమండి వీటిని. రాగి మల్టీగ్రెయిన్ నూడిల్స్ కదా. బా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. ప్లీజ్ మీకు కూడా మల్టీగ్రెయిన్ నూడిల్స్ కావాలంటే నాకు చెప్పండి, మా షాప్లో దొరుకుతాయి. మీకు కావాలంటే నేను అడ్రస్ కూడా పెడతాను, మా షాప్కి వచ్చి తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.
ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నా వీడియోని ఇంకా కొంతమంది షేర్ చేయండి. ఎమ్మి నూడిల్స్ కావాలంటే, ఓకేనా? చూడండి ఎంత బాగుందో.